తిరుపతిలో మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన చేపల మార్కెట్ వెంటనే తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చేపల మార్కెట్ను వేరే ప్రాంతానికి మార్చాలని నగరపాలక సంస్థకు విజ్ఞప్తి చేస్తున్నారు. అసలు చేపల మార్కెట్ వల్ల ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, ఎందుకు అక్కడ ఉన్న చేపల మార్కెట్ మార్చమని విజ్ఞప్తి చేస్తారు లాంటి విషయాలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి తిరుపతి పుణ్యక్షేత్రంలో నిత్యం గోవిందనామ స్మరణలు వినిపిస్తున్నటువంటి నగరంలో ఓ ప్రాంతం రుగ్మతలకు గురవుతున్నారు. ఆ ప్రాంతవాసులు ప్రధానంగా రోగాన బారిన పడి ఆసుపత్రి పాలవుతున్నటువంటి ప్రాంతం ఉన్నాము. ఇదే ప్రాంతంలో అంటే చేపల మార్కెట్ ప్రాంతం ఇది. దాదాపు రోజు 3000 టన్నుల వరకు వ్యాపారం సాగుతున్నట్టు ఈ చేపల మార్కెట్ ఒకప్పుడు నగరానికి చివరన ఏర్పాటు చేశారు. అయితే ఇవాళ నగరం నడిబొడ్డున నగరం విస్తరించడంతో రోజుకి విస్తరిస్తున్న క్రమంలోనే ఈ చేపల మార్కెట్ నాడు చివరి దశలో ఉన్నటువంటి చేపల మార్కెట్ ఈరోజు నగరం నడిబొడ్డున నిలబడింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతం వాసులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఈ స్మెల్కి అంటే చేపల షాపుల ద్వారా విస్తరించే స్మెల్ వల్ల ఈ ప్రాంత వాసులందరూ కూడా రోగాలు పాల్పడుతున్నారు. ఆసుపత్రి పాలవుతూ చికిత్సలకే పరిమితం అవుతున్నటువంటి ఘటన ఇక్కడ నిత్యం చోటు చేసుకుంటా ఉంది. అయితే స్థానికులు కొందరు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇవాళ ఎందుకు మీరు చేపల మార్కెట్ మార్చాలని అంటున్నారు? కారణాలు ఏంటి? చేపల మార్కెట్ ప్రజల సౌకర్యార్థం అప్పుడు ఏర్పాటు చేశారు, ఇప్పుడు ఎందుకు ఏడొద్దంటున్నారు ఏంటి? ప్రధానంగా తీసుకుంటే 10 సంవత్సరాల ముందు ఈ చేపల మార్కెట్ పెట్టడం జరిగింది. ఆ రోజు చూస్తే కన్నా ఈ చేపల మార్కెట్ అనేది తిరుపతి అప్పుడప్పుడే డెవలప్ అవుతుంది కాబట్టి ఇది తిరుపతి అవుట్కట్స్ అనేసి ఇక్కడ పెట్టడం జరిగింది. కాకపోతే ఈరోజు పట్టణము విస్తరించి ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం కాబట్టి తిరుపతి కాబట్టి ఇక్కడికి నలుమూలల నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. ఇదే దారిలో కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది భక్తులు స్థానికులు చాలామంది వెళ్తూ ఉంటారు. ఇక్కడ నుంచి మనం తీసుకుంటే కన్నా 1/2 కిలోమీటర్ ముందు నుంచే మనం ఈ వాసన తట్టుకోలేక ఈ స్మెల్ తట్టుకోలేక ముక్కులు మూసుకోవాల్సిన పరిస్థితి. ఇక్కడ మేము స్థానికంగా మేము తెలియజేసుకునేది ఏమంటే మేము విన్నపించుకునేది ఏమంటే ఈ చేపల మార్కెట్ని ఏదైతే ఈ టౌన్ మధ్యలో ఉన్న చేపల మార్కెట్ని తీసుకెళ్ళి ఏమైనా ఇంకా సురక్షిత ప్రాంతానికి ఒక 10-15 కిలోమీటర్లకు ఆ పక్క మంగళము అటువంటి ప్రాంతంలో ఎక్కడైతే సురక్షితంగా ఉందో ఆ ప్రాంతానికి తీసుకొని వెళ్ళి అక్కడ పెడితే బాగుంటుంది. ఎందుకంటే స్థానికులు కూడా మేము చాలామంది డిమాండ్ చేయడం ఏదేమనగా ఈ రోడ్డింటికి పోతా ఉంటే ఈ స్మెల్ వచ్చి చాలామంది ఇక్కడ ఉన్న వ్యక్తులు కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. రోగాల బారిన పడుతున్నాము, మేము హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాము. కాబట్టి ఈ చేపల మార్కెట్ని దయచేసి షిఫ్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా తీసుకుంటే ఇదే దారిలో కొన్ని వేల మంది ఉద్యోగస్తులు కానీ ఎంప్లాయీస్ కానీ చాలామంది వెళ్తూ ఉంటారు. దీనివల్ల చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ఇమీడియట్గా ఈ చేపల మార్కెట్ మంచి నిర్ణయం తీసుకొని టౌన్కి షిఫ్ట్ చేస్తే బాగుంటుంది. ఇవాళ మీరే ప్రపోజల్ పెట్టారు, అంటే ఊరి చివరన ఏర్పాటు చేస్తే మంచిదని గతంలో ప్రపోజల్ పెట్టారు. అప్పుడు ఊరి చివరన ఏర్పాటు చేశారు. కానీ మీరు స్థానికులుగా ఉన్న ప్రపోజల్స్ మేరకే అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఇవాళ ఎందుకు వద్దంటున్నారు? ఇప్పుడు గత 15 సంవత్సరాల ముందుగా ఈ ఫిష్ మార్కెట్ని ఇక్కడ ఏర్పాటు చేయడం ఉంది. అప్పుడు సంచారం తక్కువగా ఉండింది కారణంగా ఇక్కడ చేయాలని మున్సిపల్ అధికారులు ఇక్కడ నిర్ణయించి ఇక్కడ షాపులు కేటాయించడం జరిగింది వారికి. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అదే మాదిరిగా దీని మెయింటెనెన్స్ ఉంది. ఎందుకంటే ఈరోజు కొత్తగా ఏమి ఆ స్మెల్ ఏం లేదు. ఆ రోజునంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాన్ని భరిస్తూ ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కానీ వచ్చిపోయే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ స్మెల్ భరిస్తూనే ఉన్నారు అప్పటి నుంచి కూడా. ఇప్పుడు కూడా అధికారులు దాన్ని ఆ పనులన్నీ తీసుకొని స్మెల్ రాకుండా ఏ విధంగా చేయాలా అనే దాని మీద ఇది చూడకుండా 15 సంవత్సరాలు కూడా ఇదే విధంగా దీన్ని పరిశీలిస్తున్నాం మేము. కాబట్టి ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది. ఇక్కడ ఉన్నటువంటి షాపుల్ని ఒకే ఒకరు 4 షాపులు 5 షాపులు కూడా దక్కించుకొని వారు వ్యాపారం కొనసాగిస్తున్నారు. అంటే ఫిష్ అమ్మే వాళ్ళు ఏంటంటే ఒకరు ఇద్దరు పూర్తిగా లేని వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకి కేటాయించాల్సింది పోయి ఇక్కడ ధనికులుగా వాళ్ళు ఎవరన్నా ఉండేవాళ్ళు మార్కెట్లో వాళ్ళే 2-3 షాపులను ఆక్యుపై చేసుకొని కూడా వాళ్ళు జీవిస్తున్నారు. అవి కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఏమీ లేని వాళ్ళకి ఫిష్ అమ్మే వాళ్ళకి మాత్రం ఇవ్వాలని కూడా మేము ఇక్కడ మున్సిపల్ అధికారులను కోరుతున్నాం. మీరు స్థానికులుగా ఇక్కడ ఎలాంటి సమస్య ఉత్పన్నమవుతోంది? ఎందుకు దీన్ని వద్దంటున్నారు? ఇక్కడ మామూలుగా ఎప్పటి నుంచో ఉంది తిరుపతిలో, కానీ లాస్ట్ చివరికి పెట్టారు. ఏమంటే వీళ్ళు ఆ ఫిష్ అంతా కూడా మ్యాక్సిమం అంతా వాళ్ళు పైన తోముతారు కదా, ఆ ఫిష్లో ఉండే వేస్టేజ్ అనేది ఏముందో అది కాలంలో వేసేస్తున్నారు. అది మామూలుగా వాళ్ళకి రిక్వైర్మెంట్ తీసుకెళ్తారు చూసారా, వాళ్ళు దానిలో డంప్ చేస్తే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. వెళ్ళిపోకుండా వీళ్ళు ఏం చేస్తారంటే కాలంలో వేసేదాని వల్ల ఆ దుర్గంధం స్మెల్ బాగా బయటకు వస్తుంది. దీనిలోనూ మనకి సమ్మర్ వస్తూ ఉంది. తిరుపతిలో ఎండ బాగా విపరీతంగా ఉంటుంది. ఆ విపరీతానికి ఏమవుతుందంటే స్మెల్ అనేది పైకి వచ్చి జనాలు తిరగలేని పరిస్థితి ఎక్కువ ఫీల్ అవుతూ ఉన్నారు.
ఆ ఫీల్ అయ్యేదాని వల్ల వాళ్ళు కనీసం యాక్సిడెంట్లు కూడా అవుతాయి. ముక్కు పట్టుకొని ఒక హ్యాండిల్తో ఒకంత బండిలో పెట్టిపోయారనుకోండి, ఒక హ్యాండిల్తో పట్టుకొని మెయింటైన్ చేయకుండా ఏమవుతుందంటే యాక్సిడెంట్లు కూడా చాలా జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని ఎక్కడైనా మంచి ప్రదేశానికి, దూరమైన ప్రదేశానికి, ఎక్స్టెన్షన్ తిరుపతిలో ఎక్కడైనా సిచ్యువేషన్లో దాన్ని నిర్వహించాలని మీరు చెప్పండి, ఇవాళ తిరుపతి పుణ్యక్షేత్రం రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉంది, ప్రసిద్ధి చెందుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఇలాంటి మార్కెటింగ్ విధానాన్ని మీరు ఎలా భావిస్తారు? అంటే ఇది ఉంటే మేలు, కొంతమంది తీసేయమంటున్నారు. స్థానికులుగా మీ అభిప్రాయం ఏంటి? తిరుపతి నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సందర్భంలో ఈరోజు ట్రాఫిక్ సమస్య ప్రధానంగా ఉందని నా అభిప్రాయం. ఇక్కడ పెట్టడం వల్ల నేను ఆదివారం చూస్తుంటాను రెగ్యులర్గా, ఇక్కడ స్థానికుడే కాబట్టి చాలా ప్రధానమైన సమస్య ట్రాఫిక్ సమస్య. బండ్లు పోవడానికి రావడానికి అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. జారి పడిపోయిన సందర్భాలు, యాక్సిడెంట్ జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. రెండవది స్మెల్ అనేది కూడా అనివార్యంగా ఎక్కువ ప్రొడక్ట్ ఉత్పత్తి వచ్చి చేయడం వల్ల ఇబ్బందిగానే ఉంది. దీన్ని సురక్షితమైన ఇంకా ఒక 10 కిలోమీటర్ దూరంగా జరపాలని చెప్పని మున్సిపల్ అధికారులు మేము కోరుతా ఉన్నాం. అలాగే ఈరోజు మాంసం కూడా అనేది అవసరం మనుషులకి. ఈరోజు డాక్టర్ గారు చెప్తున్నది రోజు 100 గ్రాముల మాంసం తినాలని, చేపలు అవన్నీ తినాలని చెప్తున్నారు. కాబట్టి ఆ సందర్భంగా దీన్ని ఇంకా సురక్షితమైన ప్రాంతాలకు తరలించి ట్రాఫిక్ సమస్యని ప్రధానంగా, స్మెల్ సమస్యని ప్రధానంగా నివారించాల్సిన అవసరం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపైన ఉంది. దాన్ని చొరవ తీసుకుని ఆ విధంగా ఆలోచించి పాజిటివ్గా చేయాలని చెప్పి నేను వ్యక్తిగతంగా కోరుతా ఉన్నాను. అంటే ప్రధానంగా అంటే తిరుపతి మున్సిపల్ చేపల మార్కెట్ పరిధిలో ఈ ప్రాంతం అంతా కూడా దుర్గంధభరితంగా మారడమే కాకుండా ప్రధానంగా ట్రాఫిక్ సమస్య, అంటే ఇవాళ ఆదివారం, బుధవారం ప్రాంతాల్లో కూడా ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య రద్దీగా, భక్తులు కొనుగోలుదారులు అధికంగా రావడంతో రద్దీగా ఉంటుంది. దీని కారణంగా ట్రాఫిక్ ఏర్పడుతూ ఉంది. ఇలాంటి ట్రాఫిక్ సమస్య అలాగే దుర్గంధభరితమైన వాతావరణం నెలకొనడంతో ఈ ప్రాంతం అంతా కూడా చాలా దుర్భిక్షంగా మారుతూ ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ అధికారులు తక్షణమే ఈ ప్రాంతం నుంచి ఈ చేపల మార్కెట్ని వేరే ప్రాంతానికి తరలించి ఈ షాపుల్ని మున్సిపాలిటీ వాళ్ళు వేరే దీనికి కేటాయిస్తే బాగుంటుందని చెప్పేసి ప్రధానంగా స్థానికులు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ మేరకు మున్సిపల్ అధికారులు ఏ చర్యలు చేపట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో రవి, ప్రైమ్ 9, తిరుపతి.